యువతుల కొరతతో చైనాలో యువకులు పక్కదారి పడుతున్నారు. అక్రమ మార్గంలో వధువులను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో పొరుగు దేశం బంగ్లాదేశ్ నుండి సంబంధాలు తెచ్చుకుంటున్నారు. ఇది నేరమని చెప్తోంది చైనా. అలా చేయొద్దని, అనవసర చిక్కుల్లో పడతారని హెచ్చరించింది. అయితే చైనాలో అమ్మాయిల కొరత తీవ్రం కావడంతో అక్కడి యువత పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి పక్కదారిన అమ్మాయిలను తెచ్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సరిహద్దు అవతల నుంచి అమ్మాయిలతో వివాహాలను గుర్తించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని చైనా యువతకు సూచిస్తున్నారు. ఇలాంటి వివాహాలు చట్ట ప్రకారం చెల్లవని, పైగా మానవ అక్రమ రవాణాగా పరిగణిస్తామని సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన ముప్పు కూడా వాటిల్లే అవకాశం ఉండడంతో ఇలాంటి స్కామ్లకు దూరంగా ఉండాలంటోంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం అక్కడి షార్ట్ వీడియో ప్లాట్ఫామ్లలో క్రాస్ బోర్డర్ డేటింగ్ వ్యవహారం నడుస్తోంది. తద్వారా తమకు నచ్చిన వధువులను చైనా యువకులు ఎంచుకుంటున్నారని తేలింది. అయితే బయటి దేశాల నుంచి భార్యలను తెచ్చుకోవాలనుకునే ప్రయత్నాలు మంచివి కావని, మరీ ముఖ్యంగా బంగ్లాదేశీ యువతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆ అడ్వైజరీ సూచించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం యువతుల అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తారు. ఆ తర్వాత చైనా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. ఇదిలా ఉంటే చైనాలో వరుళ్లకు వధువుల కొరత వెంటాడుతోంది. అందుకు అక్కడి ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానాలే ఓ కారణం. ఓ అంచనా ప్రకారం ప్రస్తుతం చైనా 3 కోట్ల మంది పెళ్లి కొడుకులకు అమ్మాయిలే దొరకడం లేదట. మరోవైపు వివాహాల పేరుతో బంగ్లాదేశ్ నుంచి మహిళలను చైనాకు కొన్ని ముఠాలు అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార కూపంలోకి దించుతున్నాయి. ఈ పరిణామాలను తీవ్రంగా భావించిన అక్కడి ప్రభుత్వం వాటిని కట్టడి చేయడానికి చర్యలకు ఉపక్రమించింది. గతంలో బంగ్లాదేశ్ నుంచి భారత్కు కూడా ఇదే తరహాలో అమ్మాయిల అక్రమ రవాణా నెట్వర్క్ నడిచింది. 2021లో టిక్టాక్ ద్వారా బాధితులకు గాలం వేసి వ్యభిచారంలోకి లాగిన 11 మందితో కూడిన ముఠాను ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చైనాను కొత్త సమస్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెళ్లిళ్ల రేటు తగ్గిపోవడంతో పాటు పెళ్లి కాక మిగిలిపోతున్న అబ్బాయిలు కుప్పలు కుప్పలుగా పెరిగిపోవడం చైనా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే జపాన్ దేశంలో ఉన్నట్టుగా చైనాలోనూ వృద్ధ జనాభా పెరిగిపోనుంది. అది కాస్త మానవ వనరుల సమస్యగా మారి ఉత్పత్తి రేటు కూడా పడిపోతుంది. పరిశ్రమలు మూతపడతాయి. ఇప్పటికే చైనా యువతను పెళ్లిళ్లు చేసుకోమని, పిల్లల్ని కనమని ప్రచారాలు చేస్తూ బోనసులు ఇస్తున్నా లాభం లేకుండా పోతోంది. ఇప్పుడు ఈ కొత్త సమస్యతో చైనా చతికిలబడినంత పనైంది. అదీ కాకుండా చిన్న దేశం బంగ్లాదేశ్ చైనాను ఈ విషయంలో తప్పుపట్టినంత పని చేసింది. ఇప్పటికైనా చైనా యువకులు బంగ్లాదేశ్ నుంచి భార్యను కొనుక్కోవడం అనే ఆలోచనను మానుకోవాలని, అలాగే బంగ్లాదేశ్ మహిళలను పెళ్లి చేసుకోవాలంటే 1కి 2 సార్లు తిరిగి ఆలోచించుకోవాలని చెప్పింది. ఇవి వారిని ఆర్థికపరమైన వ్యక్తిగత నష్టాల నుంచి కాపాడుతుందని పేర్కొంది. ఆన్లైన్ రొమాన్స్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంది. చైనా చట్టాల ప్రకారం ఏదైనా మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీ కూడా సరిహద్దు దాటిన వివాహ సంబంధాలను కుదిర్చే సేవల్లో పాల్గొనడానికి వీలు లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో చైనా కూడా తన దేశ పౌరులకు అల్టిమేటం జారీ చేసింది. లాభాల కోసం ఏ వ్యక్తులు లేదా సంస్థలు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని హెచ్చరించింది.